ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి జూలై 2, 3 తేదీల్లో వీరితో ఒక బంధం దూరం కాబోతుంది. ధనస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి బంధం దూరం కాబోతుంది, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపవలను. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 2, 3 తేదీల్లో ఒక బంధం అనేది దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే, వీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే సాధారణంగా వీరు ఒక బంధాన్ని పూర్తిగా నమ్మితే, అలాగే మీరు సర్వస్వాన్ని కూడా ధారపోసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే మీరు పైకి చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ అయితే లోపల మాత్రం పంతాలు, పట్టింపులు మీకు ఉండవు అని చెప్పుకోవచ్చు. బంధాల కోసం ఏదైనా సరే చేయాలని తెగిస్తూ ఉంటారు. అయితే మీరు పంతాలు ఎప్పుడు కూడా పట్టించుకోరు. మీలో ఉన్నటువంటి గొప్ప గుణం, లక్షణం ఏమిటంటే ఎదుటివారు మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి ఒక అసమర్థత, మీరు తెలియనటువంటి బాధ ఏదో ఒకటి మీకు ఉందని చెప్పేసి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. అదే మీ యొక్క గొప్ప అమాయకత్వం. ఎందుకంటే మీరు ఎదుటి వారిని అందరూ మంచి వాళ్ళే అని మీరు నమ్మేస్తూ ఉంటారండి. గతంలో మీరు ఎన్నోసార్లు మోసపోతూ ఉన్నారు కూడా. అందరికీ నా వాళ్ళే అని మీరు అందరినీ గుడ్డిగా నమ్మేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ కూడా మీరు నమ్ముతూ ఉంటారు. అదే మీ జీవితంలో గొప్ప శాపంగా మారపోతుంది. ఈ సమయంలో అందరినీ గుడ్డిగా నమ్మేసి ఈ రోజుల్లో ఒక సిచ్యువేషన్లో మీకు వెన్నుపోటు అయితే పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా అయితే ఒక నమ్మకమే ఈ సమయంలో మీ పాలట శాపంగా మారే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే ఎక్కువగా మీ ప్రాణం పెట్టి నమ్మారో వారే మీ ప్రాణాన్ని తీసంత వారు మీకు ఈ సమయంలో మీకు బంధానికి వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉన్నారు. ఈ బంధం మీకు ఒక్క రోజులో దూరం కాదండి. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ బంధంలో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఆ బంధాన్ని దూరం చేసుకోవడం మీకు ఇష్టం లేక సర్దుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఆ సర్దుబాటుకు కూడా ఒక
అర్థం ఉంటుందండి. మీరు ఇలా సర్దుకుంటూ వస్తున్నప్పటికీ ఈ రోజులో అయితే ఏదో ఒక బంధం అనేది దూరం అవ్వడం మీ మనసుకు కూడా తెలుసు. అయితే మీ ప్రేమను అలుసుగా తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ విలువలను తగ్గిస్తూ సమాజానికి మిమ్మల్ని దోషులుగా చూపించేటువంటి పరిచయం చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు మీ గురించి ప్రతి ఒక్కటి మీ గురించి పూర్తి వివరాలు అన్నీ తెలుసుకొని మిమ్మల్ని చాలా తక్కువగా సమాజంలో చూస్తున్నారు. ఈ సమాజానికి మీ గురించి కానీ, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు కానీ ఇలా ఎవరికీ చెప్పకుండా మీ మనసులో ఉన్నటువంటి బాధ మీరే పడుతూ ఉన్నారు. మీలో మీరు నలిగిపోతూ ఉన్నారు. అయితే అంతా బాగుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ అవతల నుంచి మాత్రం మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ఇంకా రాకపోగా మీ పైన ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, స్వార్థం కావచ్చు, ఇలా క్రమక్రమంగా ఎక్కువైపోతూ ఉందండి. మీరు మాత్రం ఇలా మౌనంగా ఉన్నప్పటికి కూడా ఇలా మీకు వాళ్ళు చులకనగా చేస్తూ మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టడానికి చూస్తున్నారు. అయితే ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ప్రతి పని కూడా పరాకాష్ఠకు చేరే అవకాశం ఉండబోతుంది. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఈ రోజున ఒక బంధం అనేది మీ నుంచి ఎలా దూరం అయిపోతుంది అంటే ఇది మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ మీకు ఇస్తుంది. మీకు అత్యంత ఆప్త మిత్రుడైనటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, లేదంటే బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, లేదా స్నేహితురాలు కూడా కావచ్చు. ఇలా మీకు ఎవరైనా సరేనండి, మీకు ఎన్నాళ్ళుగానో ఎక్కువగా ప్రేమ పెంచుకున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి ఈ రోజుల్లో అయితే వారితో ఉన్న ఒక బంధం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక నిజం కూడా ఈ రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఇన్నాళ్ళుగా కూడా మిమ్మల్ని వాడుకుంటున్నారని, మీ వెనకాల గోతులు తీస్తున్నారని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే ఎవరి ద్వారా అయినా సమాచారం తెలిసేటువంటి ఒక విషయం మీ మధ్య మాటల యుద్ధమే తీసుకువస్తుంది. ఆ వాదన ఎంతలా ఎక్కువైపోతుందంటే ఇక మీ ముఖం నాకు చూపించవద్దు ఒకరికి ఒకరు అనుకొని ఆ బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక బంధం అనేది ఈ రోజుల్లో మీకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాలుగా మీరు వారిని భరిస్తూ వస్తున్నారు. కాకపోతే ఈరోజు కాకుంటే మరో రోజైనా వారిలో మార్పు వస్తుందని మీరు భరిస్తూ వచ్చారండి. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కృషికి మాత్రం ఫలితం అయితే రాలేదు. మీరు పట్టినటువంటి ఓర్పుకు విలువ మాత్రం శూన్యమైపోయింది. వారు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చాలా తక్కువగా చూశారు, చాలా తక్కువ అంచనా వేశారు. ఇలా మిమ్మల్ని కిందికి లాగాలని చూస్తూ ఉన్నారు. వారు మాత్రం ఇలా చేయడం మీరు తట్టుకోలేకపోతున్నారు. దీనికి అసలు కారణం ఏమిటంటే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం అని చెప్పుకోవచ్చు. దీనంతటికీ కారణం ఒక డబ్బు విషయమా, లేదా మీరు ఎదుగుతుంటే వారికి తెలియనటువంటి ఒక ఈర్ష్య, మీరు బాగా సెటిల్ అవుతున్నారని చెప్పేసి మీ మధ్య పెరుగుతున్నటువంటి ఒక ద్వేషం కూడా కావచ్చు, లేదా మీకు వచ్చేటువంటి మంచి పేరుని చూసి వారు తట్టుకోలేక మీరు ఎవరికైనా సహాయం చేస్తే, కష్టకాలంలో ఎవరికైనా తోడుగా నిలబడ్డారో అదంతా ఆయన భరించలేకపోతున్నారు. ఇదంతా కూడా ఈ సమయంలో మీకు మీ మనసుకు ఒక తీవ్రమైన గాయంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. మీ మనసులో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తాడు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అన్ని విషయాల్లో చాలా పేస్ట్గా ఉంటారు. ఈ సమయంలో చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను మోశారు. మీ కష్టం విలువ మీకు తెలుసు. ఈ సమయంలో మీరు ఎలా నడుచుకోవాలి
అనేది మీకు తెలుసు. ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి, సమస్య వస్తే ఎలా నిలబడాలి అనే విషయం మీకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఇలా ప్రతి విషయానికి మీరు నిరాశ పడకూడదు, బాధపడకూడదు, కృంగిపోవడం ఇలాంటివన్నీ కూడా గడిచిపోయినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరు దేన్ని చూసి కూడా కృంగిపోకండి, బాధపడకండి. ఈ సమయంలో అయితే తప్పు ఏమిటంటే అత్యంత ప్రియమైనటువంటి బంధాన్ని మీకు బాగా నమ్మినట్టు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో అయితే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక బంధం అయితే దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కొన్ని లాభాలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉండబోతుంది. పని భారం పెరుగుతుంది. మీ పనిని పై అధికారులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు ఈ సమయంలో రావడం వల్ల చిన్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం ఆలోచించే వారికి ఇది అనుకూలమైన సమయంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త. ప్రేమలో ఉన్నవారికి మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయాలకే పెద్ద గొడవలు అయ్యి బంధాలు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. కోపంతో కాకుండా శాంతంగా ఉండటం వల్ల బంధాలు నిలబడతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా చిన్న చిన్న లాభాలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఒక బంధం దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజులు దత్తాత్రేయ స్వామి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. అలాగే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.